ప్రణబ్ ముఖర్జీ పీఎం క్యాండిడేట్, ఆయనేమో ప్రెసిడెంట్ చేశారు ఉన్నంత కాలము. పొటెన్షియల్ క్యాండిడేట్స్ నేమో పీఎం కాకుండా ఈ గాంధీ ఫ్యామిలీ నుంచి రాహుల్ గాంధీయో సోనియా గాంధీయో ప్రియాంక గాంధీయో ఇట్లాంటి వాళ్ళనే అవ్వాలి అని చెప్పి సోనియా గాంధీ పీఎం అవడానికి వీల్లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ తో అయిపోయింది. ఇంకా రాహుల్ గాంధీని పీఎం చేయాలని చెప్పి రాహుల్ గాంధీయే మంచి అసెట్ అవుతున్నాడు బీజేపీకి. ఒకే పార్టీ రూలింగ్ కూడా ఎక్కువ ఉండకూడదు, బాగుంటే ఉండొచ్చు, బట్ ఒకే పార్టీ ఎప్పుడైనా టగ్ ఆఫ్ వార్ ఉంటేనే మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు, లేదంటే కరెక్ట్ డెసిషన్స్ రావు. సో ఐ సజెస్ట్ కాంగ్రెస్ నుంచి మంచి ఇంటెలెక్చువల్ క్యాండిడేట్ పీఎం క్యాండిడేట్ కింద రావాలన్నట్టుంది. రాహుల్ గాంధీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి, నేను చూస్తూ ఉంటాను కదా వీడియోస్ కూడా, ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కమ్ సేవ్ అవర్ డెమోక్రసీ, వెరీ బెగ్గింగ్ యార్, వాట్ హ్యాపెన్ టు అవర్ డెమోక్రసీ, ఏమైంది మన డెమోక్రసీకి, పాడైపోయింది. ట్రంప్ మన ఎకానమీ బాగాలేదు అన్నాడంట, తిని వచ్చేసి మన ఎకానమీ బాగాలేదు డోంట్ యూ నో అని చెప్పి విలేకరుని అడుగుతున్నాడు. ఎంత తక్కువ చేయాలి, ఎంత భారతదేశం చండాలంగా ఉందని చూపించాలి అనేది చేస్తున్నాడు, కానీ ఎలా కాపాడాలి అనేది మాత్రం ఒక సొల్యూషన్ ఇచ్చారా, లేకపోతే ఎలా కాపాడాలి అనేది ఎక్కడైనా సెమినార్ లో చెప్పారా?